పోటీ ప్రపంచంలో ఉద్యోగం రావాలంటే ఆకట్టుకునేలా బయోడేటా రూపొందించడం ఓ కళ. తమ నైపుణ్యాల గురించి వివరిస్తూ కంపెనీ ఏం కోరుకుంటుందో చెబుతున్న వారికే కంపెనీలు అవకాశం ఇస్తున్నాయి. అయితే తనకు నచ్చిన కంపెనీలో జాబ్ కోసం ఓ నిరుద్యోగి కొత్తగా ప్రయత్నించాడు. తనకు జాబ్ ఇస్తే $500 అంటే $41,000 ఇస్తానంటూ ఏకంగా కంపెనీ యజమానికే మెసేజ్ పంపాడు. తనను ఆకట్టుకున్న ఆ మెసేజ్ను కంపెనీ ఓనర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. బెంగళూరుకు చెందిన వింగ్ 5 చైర్మన్ పారస్ చోప్రాకు ఇటీవల ఓ నిరుద్యోగి నుంచి అనూహ్య రీతిలో మెసేజ్ వచ్చింది. వింగ్ 5లో తనకు ఉద్యోగం ఇస్తే డబ్బు ఇస్తాననేది ఆ సందేశం సారాంశం. ఆ మెసేజ్ను ఆయన నెటిజన్లతో పంచుకున్నారు. అందులో ఏం రాసిందంటే, నాకు వింగ్ 5లో పనిచేయాలనుంది. మీకోసం నేను ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన చేస్తున్నా. నన్ను ఉద్యోగంలోకి తీసుకుంటే మీకు $500 ఇస్తా. కంపెనీలోని ఉత్తమ ఉద్యోగుల్లో ఒకరిగా నన్ను నేను వారం రోజుల్లోగా నిరూపించుకోకపోతే మీరు నన్ను తొలగించండి. ఆ డబ్బు మీ దగ్గరే పెట్టుకోండి. ఇలా చెప్పడం ద్వారా మీ టీం సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు అంటూ ఆ నిరుద్యోగి పేర్కొన్నాడు. మీరు నా ప్రతిపాదనను తిరస్కరిస్తారని ఆశిస్తున్నానంటూ తన మెసేజ్ను ముగించాడు. అయితే డబ్బు తీసుకునే ఉద్దేశం తనకు లేనప్పటికీ ఆ నిరుద్యోగి తెగింపు తనను ఆకట్టుకుందని పారస్ చోప్రా చెప్పారు. కంపెనీ దృష్టిని ఇలా ఆకర్షించాలి అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన కాసేపటికే దానికి 1,00,000కు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే నెటిజన్లు మాత్రం ఆ నిరుద్యోగి ప్రతిపాదనపై రకరకాలుగా స్పందించారు. ఈ మెసేజ్ అతని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ మరికొందరేమో ఇలాంటి మెసేజ్లతో హైరింగ్ మేనేజర్లను ఆకర్షించాలనుకోవడం సరికాదన్న కామెంట్స్ పోస్ట్ చేశారు.